కాబట్టి ధనం ఉన్న వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరా అని కూడా కాదు. ధనం అంతా అమ్మేసుకుని ధనము పేదలకు ఇచ్చేస్తేనే పరలోకం వెళ్తామని కాదు. నీకున్న ధనాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు? నువ్వు ధనం పైనే పెట్టి దేవునికి దూరం అయిపోతున్నావా అని ఎవరికి వాళ్ళు గ్రహించుకోవాలి. ఉన్న ధనం, నన్ను ఆశీర్వదించాడు కదా ప్రభువా, నేను ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా, నేనేం చేయాలి ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు మనకు చూపిస్తాడు. నువ్వు మందిరాలు కట్టాలి, నువ్వు సువార్త ప్రకటించాలి, సువార్త పనిలో ఉన్న వాళ్ళకి సహాయపడాలి, దేవుని పనికి నువ్వు ముందుండాలి అని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే కనుక నీకు ఇచ్చిన ధనానికి నువ్వు న్యాయం చేసినట్టు అవుతావు. అంతేకాని నీ ధనమే శాశ్వతం అనుకుంటూ నీ ధనం కోసమే జీవించి ధనాన్ని రెట్టింపు చేసుకుని ఈ లోకంలోనే ఈ ధనంతోనే జీవిస్తాము అనుకుంటూ ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ జీవిస్తే అలాంటి వారి కోసం ఈ ధనవంతులు పరలోక రాజ్యంలో చేరే కన్నా